మాట తప్పడు మడమదిప్పుడు సీఎం జగన్ సారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా పోతాడు. నెరి పెద్ద చదువులు చదువుకునేటోళ్ళకైతే విద్యా దీవెన పథకం పెట్టి సొంత మామయ్య లెక్కనే అరుచుకుంటుండు. ఇక ఇప్పుడు మళ్ళోసారి పైసలు ఈడ్చే కార్యం ముంగటేసుకుండు సారు. భీమవరంలో మీటింగ్ పెట్టి పబ్లిక్ అందరి ముంగట బట్టనొత్తిండు. అంతేకాదు సందుల సందు దోస్తులు ఇద్దరిని చెడుగుడు ఆడుకున్నాడు. ఇక ఆలస్యం ఎందుకు, అట్లా పోయి చూసొద్దాం పారి. చుట్టూరంగా ఎన్ని బాధ్యతలున్నా ఎన్ని తిప్పలున్నా మేనమామ బాధ్యతనైతే యాది మరుస్తలేడు సీఎం జగన్ సారు. నిజంగా రాష్ట్రం అంతటా ఉన్నది సొంత కోడళ్ళు సొంత అల్లుళ్లే అన్నట్టు విద్యా దీవెన పథకం పెట్టి ఏటోసారి అక్క చెల్లమ్మల అకౌంట్ల పైసలు వేస్తున్నాడు. ఏటా ఓ జాగల నడుస్తున్నది బటనొత్తుడు కార్యం. అట్లే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీటింగ్ పెట్టి బటనొత్తిండు సారు. అట్లా మీఠా నొక్కుడుతోనే 8,09,039 మంది పొలగాండ్లకు 584 కోట్ల రూపాయలు విడుదలైనాయి. పైసలన్నీ అక్క చెల్లమ్మల అకౌంట్ల జమ అయినట్టు చెప్పిండు సీఎం సారు. ఇప్పటిదాకా విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద 18,000 కోట్లకు మీదనే ఖర్చు చేసిందట సర్కారు. గొప్ప ముచ్చటే కదా. ఇక చదువుల ముచ్చట అంతా ఒడిచినాక చంద్రాల్ సార్ను ఆయన జాన్ జబ్బా పవనాల్ సార్ను ఇద్దరు నాకం పీకి పాకం గట్టి అరుచుకుండు. మొదలు బాబునేమన్నాడో ఇనుర్రి. కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీకొడుతున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల కాలంలో గుర్తు పెట్టుకోదగిన మంచి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి. అది లెక్క. 14 ఏళ్ళు సీఎం ఉన్నాడు, ఉండి ఏం చేసిండు, ఏం చెయ్యలే అని అనుకుంటా మస్తు సాపిచ్చిండు సారు. గట్టిగా అనుకునే వచ్చినట్టున్నాడు. అటెంక పవనాల్ సార్ను కూడా దుమ్ముదులు పిడిచిపెట్టిండు. దత్తపుత్రుడు అనే పదం మీదకెళ్ళి దిగనే దిగలేదు సారు. త్యాగాల త్యాగరాజు అని పవనాల్ సార్కు కొత్త బిరుదు కూడా ఇచ్చిండోటి. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడు ఈయన తప్ప. గిట్ల ఒక్క ముచ్చటని కాదు పోర్రి, పొత్తులు ప్యాకేజీలు పెళ్లిళ్ళు విడాకులు అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నాడు సీఎం సారు. షానొద్దుల తర్వాత దోస్తులు ఇద్దరిని గట్టినే అరుచుకుండు. పవనాల్ సార్ మీదనైతే ఈగింత గట్టినే బాణాలు ఇడ్చిండు. ఇక అసలే తన జోలికి పోతే పవనాల్ సార్ పంచులేయంది ఊకోడు. మరి సీఎం సార్ ముచ్చట్ల మీద సేనాని కౌంటర్ ఏమన్నా ఇస్తాడో లేదో చూడాలే.